హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నువ్వుల లడ్డూని చూపించబోతున్నాను. ఈ లడ్డు పిల్లల ఎదుగుదలకి, కాళ్ళ నొప్పులకి, కీళ్ళ నొప్పులకి, నడుము నొప్పికి, కంటి చూపుకి, హెయిర్ గ్రోత్ అవటానికి, అలాగే స్కిన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు రోజుకి ఒక లడ్డు తీసుకుంటే చాలండి. రెగ్యులర్గా వచ్చే పీరియడ్స్ కరెక్ట్ టైంకి వస్తాయి. అలాగే పీరియడ్స్ టైంలో వచ్చే కడుపు నొప్పి కూడా తగ్గిపోతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే లడ్డు ఉపయోగాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ లడ్డూని సింపుల్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను వీడియోలో చూపించబోతున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ లడ్డూని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇక లడ్డు ప్రాసెస్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి కొద్దిగా ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ప్రతిరోజు ఎండు కొబ్బరిని పచ్చళ్ళలో కానీ కర్రీస్లలో కానీ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. కొబ్బరి ఇలా కొద్దిగా వేగిపోయిన తర్వాత ఈ కొబ్బరిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి ఒక అరకప్పు వరకు పల్లీలు వేసుకొని వేయించుకోండి. దోరగా వేయించుకోండి. పల్లీల్ని కలుపుతూ అటు ఇటు బాగా దోరగా వేయించుకోవాలి. పల్లీలు ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఇలా హై ఫ్లేమ్లో వేయించుకుంటే పైన కలర్ వస్తాయి కానీ పచ్చిదనం అనేది అలాగే ఉంటుంది. లో ఫ్లేమ్లో వేయించుకుంటే మనకి లోపల అంతా కూడా వేగిపోయి పచ్చిదనం పోయి మనకి క్రిస్పీగా ఉంటాయన్నమాట. పల్లీలు వేగింది లేనిది తెలియాలంటే ఇట్లా ఒక పల్లీ తీసుకొని ప్రెస్ చేస్తామంటే మనకి పొట్టు అనేది ఈజీగా ఊడిపోతుంది. అలా ఊడిపోతే పల్లీలు వేగిపోయినట్టే. వాటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి ఒక కప్పు నువ్వులు వేసుకొని వేయించుకోండి. ఈ నువ్వులు వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి, లేదంటే అడుగునంతా కూడా మాడిపోతాయి. ఇలా కలుపుతూ ఇవి కూడా బాగా దోరగా వేగిపోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఈ మిక్సీ జార్లోకి ఒక 2 యాలక్కాయలని యాడ్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి. తర్వాత మనం వేయించుకున్న పల్లీలు పొట్టు తీసుకొని సగం పల్లీలు వేసుకోండి, సగం అలాగే ఉంచుకోండి. తర్వాత ఏం చేయాలో చెప్తాను. తర్వాత ఇవి వేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు కూడా మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోండి. ఇలా పొడి పొడిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న ఒక కప్పు నువ్వులకి ఒక 1/4 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. ఈ 1/4 కప్పు బెల్లాన్ని మెత్తగా తురుముకుని ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇలా బెల్లం వేసిన తర్వాత ఒక స్పూన్తో కానీ చేత్తో కానీ ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా మిక్సీ పెట్టామనుకోండి సరిగా మెదగదు. ఇలా మొత్తం పిండిలో కనుక బెల్లాన్ని ఇలా అటు ఇటు మొత్తం కలయబెట్టేసామంటే మనకి మిక్సీలో ఈజీగా మెదిగిపోతుందన్నమాట. ఇలా అంతా కూడా ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా బెల్లం వేసిన తర్వాతే మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే లడ్డు చుట్టడానికి ఈజీగా ఉంటుంది. అలాగే లడ్డు తినడానికి కూడా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల్ని ఒక మిక్సీ జార్లో కానీ లేదా రోట్లో కానీ వేసుకొని ఇలా పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పిండి అలాగే పల్లీల పిండి అన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత చేత్తో ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో మనం నెయ్యిని కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. చాలా ఈజీగా లడ్డూలు చుట్టేసుకోవచ్చు. ఒకవేళ మీకు నెయ్యి ఫ్లేవర్ కావాలనిపిస్తే 1-2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని లడ్డూలు చుట్టుకోండి. ఈ లడ్డూలు బయట పెట్టుకుంటే 15 to 20 డేస్ వరకు ఫ్రెష్గా తినొచ్చండి. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు మనకి ఇవి ఫ్రెష్గా ఉంటాయి. ప్రాసెస్ ఈజీయే కాబట్టి ఎప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పైగా హెల్దీ లడ్డు కూడా. ఈ హెల్దీ నువ్వుల లడ్డుని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.